హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారా, అరిసెలు చాలా చాలా టేస్టీగా వచ్చాయి. ఇవి 1 kg అరిసెలు, మొత్తం 70 వచ్చినాయి. మనం మీడియం సైజ్ చేసుకున్నాం కాబట్టి 70 వచ్చాయి. పెద్దగా చేసే వాళ్ళకి 15 వస్తాయి. మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ తింటారండి, అందుకే మేము 1 kg చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవి చల్లారిపోయాయి, వీటిని మనం డబ్బాలో సర్దుతున్నాం అనమాట. వీటిని రకరకాలుగా పిలుస్తారు. కొన్ని ఏరియాల్లో రిబ్బన్ పకోడీ అంటారు, కొన్ని ఏరియాల్లో గట్టి పకోడీ అంటారు, కొన్ని ఏమో రిబ్బన్ చెక్కలు అంటారు. మరి మీ ఏరియాలో మీరేమంటారు? రండి కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా, ఇంకా వీటికి ఏమేమి పేర్లు ఉన్నాయో. ఇవి కూడా బాగా వామేసి చేసాము, చాలా టేస్టీగా వచ్చాయి. దీంట్లో శనగపిండి ఏం యూస్ చేయకుండా ఓన్లీ వరిపిండితోనే చేసాము. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఆయిల్ కూడా అస్సలు ఏం పీల్చలేదు, చూడండి చాలా తక్కువ ఆయిల్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇంకా కారపూస కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఇవి ఉండి, ఇవి కారపూస, ఇవి కూడా చాలా టేస్టీగా వచ్చాయి. చూస్తున్నారు కదా, తింటుంటే ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుందో. దీంట్లో కూడా మంచిగా వామేసి, వీటిలో ఎక్కడ శనగపిండి యూజ్ చేయకుండా ఇవి మొత్తం చేసాము. సో శనగపిండి తిన్న వాళ్ళు కూడా ఇట్లా, ఇది ఆయిల్ చాలా తక్కువ పీలుస్తుంది. దీంట్లో కొన్ని మినపగుళ్ళు, వరిపిండి కలిపి చేస్తాము. చూడండి, మేము స్వీట్ చాలా తక్కువ తింటాము, అందుకే అరిసెలు చేసుకున్నాము. అరిసెలు ఈ సీజన్లోనే ఎందుకు చేసుకుంటారు? ఓన్లీ సంక్రాంతికే ఈ అరిసెలు ఎందుకు చేసుకుంటారు అనే రీజన్ మీకు తెలుసా? ఈ అరిసెల్లో నువ్వులు వేస్తాం కాబట్టి వెదర్ చాలా చల్లగా ఉంటుంది, మనకి కొంచెం హీట్ రావడం కోసం ఈ నువ్వులు దీంట్లో యూస్ చేస్తారు. అది మన సైంటిఫిక్గా రీజన్ ఉంది కాబట్టి సంక్రాంతికి ఈ అరిసెలు చేసుకుంటాము. మన పూర్వీకులు చూడండి ఎంత బాగా మన కోసం ఆలోచించారో. సంక్రాంతి అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మరి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.